ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభములండి. బాగున్నారా ప్రేమైన వాళ్ళారా? ఈరోజు చాలామంది కూడా ఆర్థిక ఇబ్బందుల్లో చాలా బాధపడుతున్నారు. ఆర్థిక లోటు ఎంతగానో నేటి సమాజంలోనే కాదు, క్రైస్తవ్యంలో కూడా అప్పులు ఎక్కువగా మనిషిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బైబిల్ 112వ కీర్తనలో బైబిల్ ఏం చెప్తుంది? 2వ చరణంలో, వాన సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలమియు సంపదయు వాని ఇంటనును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యమును నీతి గలవారు. దయాళును అప్పిచ్చువారును భాగ్యవంతులు. నిజంగా ప్రియమైన వాళ్ళరా, వింటున్నారు కదా? నిజంగా దేవుడు మనల్ని తప్పక దీవిస్తాడు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. అర్థమైందా? అంటే నేటి దినాల్లో క్రైస్తవ సమాజంలో ఈ అప్పులకు ప్రధాన కారణం దేవుని మీద ఆధారపడకపోవడం, దేవుడు చెప్పింది చేయకపోవడం, విస్తారమైనటువంటి వాటి మీద ఆశ కలిగి ఉంటాం, దేవుని చిత్తం లేకుండా ఏది పడితే అది చేయటం, తద్వారా మహా ఊపిలో వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రియమిత్రమా, నువ్వు కొనే ప్రతి వస్తువు కానీ, నువ్వు వాడే ప్రతి వస్తువు కానీ, నువ్వు ప్రతిదీ కూడా దైవ చిత్తానుసారంగా నువ్వు చేయగలిగినప్పుడు ప్రభు నిన్ను దీవిస్తాడు. రండి, నేటి హెబ్రోన్ క్యాలెండర్లోనికి వద్దాం. కీర్తనలు 111వ కీర్తన మొదటి చరణం నేను చదువుతున్నాను. యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతోనూ నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఈరోజు చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది, ఎందుకండి మేమెందుకు దేవుణ్ణి ఆరాధించాలి, మేమెందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్న ఆలోచన నేటి సమాజంలో మనం చూస్తాం. తప్పకుండా మానవుడు దేవుని చేత నిర్మించబడ్డాడు, ఖచ్చితంగా ఆరాధించాలి. దేవుని చేత బ్రతుకుతున్నాడు, తప్పకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడే మానవుని పోషిస్తున్నాడు, తప్పకుండా మానవుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది సమంజసమే. ఏదో దేవుడు క్రొత్తదేం అడగట్లేదు. మానవుడు అనగా ఈ సమస్తము దేవునివే. నీ నుండి దేవుడు ఒకటే ఆశిస్తున్నాడు. నువ్వు చెప్పాల్సింది ఒకటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం. సరే, ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఆ భక్తుడట సమాజంలోనూ ఎక్కడెక్కడ దేవుని స్తుతిస్తాడట? యథార్థవంతుల సభలోను సమాజంలోనూ పూర్ణ హృదయంతో దేవుని స్తుతిస్తాడట. ఇదే 110వ కీర్తనలో 110వ కీర్తన 30వ చరణంలో మనం చదివితే, 30వ చరణం, నా నోటితో నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్య నేను ఆయనను స్తుతించెదను. అనేకుల మధ్య, సంఘం ఎదుట, సమాజంలో నువ్వు ఆయన్ను స్తుతించాలి. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యములను బట్టి, నిజంగా నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి నువ్వు తప్పకుండా దేవుని స్తుతించాలి. ఈరోజు కనీసం ఒక కృతజ్ఞత మీటింగ్ కూడా పెట్టుకోరు. మరి మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు ఏం గుర్తుంటాయి? చెప్తాను, కొన్ని సందర్భాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు అలాంటి ఆలోచన చాలామందిలో లేదు. అంటే కృతజ్ఞత మీటింగ్ అంటే కొన్ని సంఘాల వాళ్ళకి అసలు తెలియదు. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అంటే అసలు తెలియదు. ఎందుకు పెట్టుకోవాలంటే, 2 కీర్తనలు, 32వ కీర్తన 32వ కీర్తన
32వ కీర్తన 7వ చరణాన్ని నేను చదువుతున్నాను. 7వ చరణం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానముతో నీవు నన్ను ఆవరించెదవు. అర్థమైందా? దేవుడు మన దాగుచోటు అయిపోయాడు. శ్రమలో మనల్ని రక్షించింది దేవుడే, ఎంతమంది ఉన్నప్పటికీ కూడా. అర్థమైందా? మరొక మాట చెప్పానా? ఇదే కీర్తనలో 31వ కీర్తన 19వ చరణం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నువ్వు ఎందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలంటే, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో. కాబట్టి దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి, మనల్ని కాపాడటమే కాదు, మన కొరకు సిద్ధపరిచినవి ఎన్నో ఉన్నాయి. అవి వివరించదనుకుంటున్నా లెక్కకు మించినవని భక్తుడు అంటాడు. వివరించలేము. అవి వివరించాలంటే మన వల్ల ఏ పని కాదు. అందుకే ఈ కీర్తనాకారుడు కొన్ని విషయాలు చెప్పాడు. ఎందుకు ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించాలంటే నేను కొన్ని చెప్తాను, మీరు చూసుకోండి. 2వ చరణంలో యెహోవా క్రియలు గొప్పవి. మూడవ చరణంలో ఆయన కార్యములు మహిమా ప్రభావం గలది. 4వ చరణంలో ఆయన ఆశ్చర్య కార్యములు జ్ఞాపక సూచకములు. 5వ చరణంలో ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. 6వ చరణంలో ఇలా చెప్పుకుంటా పోతే ప్రియమైన వాళ్ళరా, 7వ చరణంలో ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ కూడా నమ్మదగినవి. ఇలా చెప్పుకుంటా ఆయన యొక్క గొప్పతనాన్ని, ఈ లక్షణాలన్నీ కూడా దేవునిలో మనం చూడలేదా? సమాజంలో ఎందుకు మనం ఆయన ఆరాధించాలి? కాబట్టి నీతిమంతుల సభలో ఎందుకు మనం ఆయన ఘనపరచాలంటే, మన జీవితంలో ఘనమైన కార్యాలు చేశాడు. మన జీవితంలో ఒకవేళ నీ జీవితంలో చేయలేదంటే ఆయనకు ప్రార్థన చేయి. ఆయన ఘనమైన కార్యములు చేసేవాడు. ఆయన కార్యములో మహిమ ప్రభావం ఉంది. లేదా రక్తస్రావం గల స్త్రీ యొక్క రక్తధార గట్టలేదా? ఆమె బాధ నివారణ కాలేదా? ఆయన ఆశ్చర్య కార్యములు చేసేవాడు. అనేకులు ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు ఆశ్చర్యపోయారు? యేసుప్రభువు వారు శిష్యులు సముద్రంలో వెళ్తున్నప్పుడు గాలిని తుఫాను గద్దించగానే వారు మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఏంటి, ఈయనకు గాలి సముద్రం కూడా లోబడుతున్నవేంటి? అవునండి, దేవుని ఆశ్చర్య కార్యములు మనకు అర్థమయ్యేటి కాదు. అందుకే దేవుణ్ణి పౌలు గారు కానీ అపోస్తలులు కానీ సమాజంలోని దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించగలిగారు. మరి ఆయన కార్యములు నీకు ఎంతవరకు అర్థమైనాయి? ఆయన మహత్యమైన కార్యాలు నువ్వు ఎంతవరకు అర్థం చేసుకోగలిగావు? కాబట్టి ఈరోజు మందిరానికి వచ్చి కనీసం దేవా, నా జీవితంలో నువ్వు చేసిన మేలును బట్టి నీకు స్తోత్రము, నన్ను ఎంతవరకు కాపాడినావు, సంరక్షించినావు, పోషించినావు, ఆదరించినావు అని చెప్పలేకపోతే ఎంత దౌర్భాగ్యమైన జీవితం, ఎంత భయంకరమైన జీవితం మంది. కాబట్టి ఎంతోమంది భక్తులు వారి తుది శ్వాస వరకు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చనిపోయారు. వారి కోసం బ్రతకలేదు, వారిని కనపరుచుకోవడం బ్రతకలేదు. వారు దేవుని కోసమే బ్రతికి చనిపోయారు. అలా బైబిల్ గ్రంథంలో అనేక మందిని మనం చూడగలం. వారు దేవుని కోసమే బ్రతికారు. ఒక మాట చెప్పాను చివరిగా, అపోస్తల కార్యాలు దేవుని కోసమే బ్రతికారు. అపోస్తల కార్యాలు దేవుని కోసమే బ్రతికారు. వాళ్ళ కోసం ఇప్పుడు బ్రతకలేదు, దేవుని కోసమే బ్రతికారు. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 56వ వచనం. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉంటే చూచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణం వెలుపల అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపి సాక్షులను సౌలను ఒక యవనుని పాదం మీద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్తపనం పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాలుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకమైన గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను.
సౌలు అతని చావునకు సమ్మతించాను. విన్నారా? తాము గనపరచుకోవడానికి బ్రతకలేదు వాళ్ళు. ఇప్పుడు ఉన్న సేవకులు, పరిశుద్ధులందరూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించట్లేదు, దేవుని ఆరాధించట్లేదు, దేవుని గనపరచట్లేదు, దేవుని నామానికి మహిమ లేదు. ఇలాంటి మంచి మాటలు పలకగలిగేటువంటి దైవ సేవకులు ఎక్కడ చూస్తాం మనం? అందరూ స్వార్థపరులే. కాబట్టి నేను చెప్తున్నాను, ఎంత మంచి సేవకుడండి స్తెఫను యొక్క రక్తము పౌలు మారుమనసు కారణమైంది, గుర్తుపెట్టుకోవాలి మనం. నిజంగా అంత జరిగినప్పటికీ వాళ్ళు రాళ్ళు కొడుతుంటే ఎలా ఉంటుంది? తీయగా ఉంటుందా? దేవుని కొరకు అనేకులు ఎదుట ఏమి భక్తిని వదిలిపెట్టేశాడా? అమ్మాయిలు కొడుతున్నారు, ఈ భక్తిలో నేను ఉండలేను, నా వల్ల కాదనలేదు. అనేక మంది సభలో దేవునికి కృతజ్ఞతలు తెలియజేసిన వాడు. ఏదో ఆనందం వస్తే, సంతోషం వస్తే, డబ్బు వస్తే, ఆస్తి వస్తే, అది వస్తే, ఇది వస్తే, ఉద్యోగం వస్తే కృతజ్ఞతలుగా దేవుని చెల్లించాల్సింది. శ్రమలో కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియజేసిన వారు నిజమైన భక్తులు. మరి స్తెఫను అనేకుల మధ్య దేవునికి మహిమకరమైన హతసాక్షిగా చనిపోయాడు. చనిపోతూ అన్నాడు, సేమ్ యేసుప్రభు వారు వీరేం చేస్తున్నారు, వీరు అదే మాట చెప్పగలిగాడు. వీళ్ళు కూడా అనగా స్తెఫను అదే మాట చెప్పగలిగాడు. గ్రాహం స్టెయిన్ యొక్క భార్య గ్లాడియస్ కూడా అదే చెప్పగలిగింది. వీరేమి చేస్తున్నారో వీరెరుగదు, నేను వారిని క్షమిస్తున్నాను. ఈ సమయంలో ప్రియమిత్రమా, మరి నా జీవితం ఎలా ఉంది? మరి తప్పకుండా అనేకులు ఎదుట నేను ఇలాంటి భక్తుల వల్ల జీవించుటకు ప్రయత్నం చేద్దాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తే అనేకులు ఎదుట నువ్వు ఆయన ఒప్పుకోగలిగితే అదే నువ్వు చేసే కృతజ్ఞత. రండి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో మీ కృపంతని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. సమయంలో జ్ఞాపం చేసుకురండి. మా ప్రియులందరి కొరకు నిసలు వేడుకొని వచ్చున్నాం. మేమందరం కూడా నిజమైన భక్తిని చేస్తూ స్తెఫను వలె నీ కొరకు నేను శ్రమలో కూడా నిన్ను గణపరిచే బిడ్డగా మమ్మల్ని సిద్ధపరచుని ప్రార్థన చేస్తూ నేను సమయంలో నేను జ్ఞాపం చేసుకునండి. నేను చాలామంది కూడా నేను సిరి వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. నా ప్రభు జ్ఞాపం చేసుకునండి. వారి కుటుంబం, వారి భర్త కొరకై, కుటుంబంలో ఉన్నటువంటి ఆ సమస్యలన్నిటి కొరకై వారు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. మేము ప్రార్థన చేస్తున్నాం. సహోదరి లిడియా వారి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కరుణించి కృప చూపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. తమ్ముడు శాంసన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. పరమ తండ్రి, మీరే తమ్ముని సంపూర్ణ స్వస్థత కలిగించండి, సహాయం చేయండి. చెల్లి షారా కొరకై తను కూడా నాయన ప్రభా జ్ఞాపం చేసుకునండి. నాయన ప్రభా వారి అవసరాలు ఏదైతే ఉన్నాయో కొన్ని చెల్లెలు కూడా నాయన ప్రభా కామెంట్ చేసింది. మరి వారి అవసరాలు అక్కర్లు తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా తండ్రి నా ప్రభా మా ప్రియులు అనేక మంది కూడా జాబ్స్ కొరకు శోభ గారు జాబ్ రావాలి, అధికారులు కటాక్షం కొరకు ప్రార్థించమని కోరుతున్నారు. మీరే సాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. ఈ విధంగా పావని కొరకై వారి బాబాయ్ దుర్గాప్రసాద్ కొరకై ప్రార్థన చేస్తున్న సాయం చేయండి. సాయమనాన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం, కటాక్షించండి. రఘుబాబు తన కుమార్తె నీట్ లాంగ్ టర్మ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కరుణించండి, సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. నా ప్రభు శాంతకుమారి కొరకై తన కుమారుడు పాల్ మారుమనసు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు సహాయం చేయండి. గతంలో ప్రార్థన అవసరతలు కోరిన వీళ్ళందరి కొరకై ప్రార్థన చేస్తూ అందరికి కూడా కావలసిన సహాయాన్ని మీరు అందించమని సార్వత్రిక సంఘానంతటిని కాపాడని, హెబ్రోన్ని కూడా మీరు కాపాడవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.